సంచలనమైన విషయం బయటకొచ్చింది. ఏంటంటే అదే కడపలో సంబంధించిన మత కల్లోహాలకు సంబంధించి దాని వెనకాల ఉన్నది ఎవరు అనేది ఈరోజు పోలీసుల విచారణలో బయటపడింది. అసల ఈ కడపలో ఆలంపేట అనే దగ్గర దాని నేమ్ మార్చాలని కొన్ని రోజులుగా వివాదం జరుగుతుంది. ఇది మతాల మధ్య జరిగే చిచ్చుగా మనం చూస్తూ ఉంటే పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఈ ఎంక్వైరీలో తేలిందేంటంటే దీని వెనకాలన్న వ్యక్తులు ఎవరంటే బడా వ్యక్తులు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా వాళ్ళు ఒక డ్రామాలాడి, ఎందుకంటే డ్రామాలు అనే వర్డ్ ఇక్కడ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే వాళ్ళ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళు డ్రామాల్లా దీన్ని చూస్తూ దీన్ని ఒక వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? అమ్జద్ బాషా. ఆ అమ్జద్ బాషా ఎవరంటే గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా గతంలో కడప నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అమ్జద్ బాషా. ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసింది. ఈ సంఘటన చూసినప్పుడు అందరూ నివ్వెరపోయారు. ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి, కానీ ప్రజలతో ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని వచ్చి ప్రజల మధ్య ఘర్షణలు పెట్టి వీళ్ళు లబ్ధి పొందాలనుకున్నారంటే వీళ్ళని ఏమనాలి అనేది ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం. ఎందుకంటే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వైసీపీ నాయకుల ఆలోచనలు మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీకి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని తొక్కుకుంటూ పోతామనే టైప్ ఆఫ్ మెంటాలిటీ కలిగి. ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన లేకుండా ప్రజల మధ్య చిచ్చులు, కులం మధ్య, మతం మధ్య, ప్రాంతం మధ్య చిచ్చులు పెట్టి చలి కాచుకుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ఇది చూసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను గతంలో చదువుకున్నా. ఒకప్పుడు 1990లో మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడం కోసం మత కల్లోహాలు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి అని ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పేవాళ్ళు. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడుండే మైనారిటీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు కానీ మైనారిటీల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి దాన్ని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న కుటుంబం ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందాలో వెళ్తున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇదే కాకుండా ఈ రెండు సంఘటనలు లేకుండా గతంలో కూడా ఎవరో ఒక పాస్టర్ ప్రవీణ్ కుమార్ నార్మల్గా, అంటే అతను ఏదో వ్యక్తిగత ప్రాబ్లమ్స్తో ఏదో ఒక విధంగా చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వంపై తీసుకొని వచ్చి దాన్ని కూడా ఒక రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ విధంగా చేయాలనుకొని తీరా ఫైనల్గా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే దీన్ని రాజకీయం చేయొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది, మనం చూసాం. ఈరోజు కడపలో కూడా ఇలాంటి సంఘటనలు. అంటే ఇక్కడ వైసీపీ నాయకుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు విచారణలో అమ్జద్ బాషా సంబంధించిన అనుచరులే ఈ విధంగా చేశారు. ఇంకొకటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరం ఈ విధంగా మత కల్లోహాలు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అమ్జద్ బాషా కావచ్చు, ఈ వైసీపీ పార్టీ మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళకు ఒక 11 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీగా వాళ్ళు ఏం చేయాలి? ప్రజా సమస్యల పైన పోరాడాలి, ప్రజలకి సంబంధించి ఏమన్నా మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వానికి సూచనలు చేయాలి. అవి సూచనలు చేయకుండా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం అమాయకుల ప్రాణాలు తీసి అమాయకుల మధ్య చిచ్చులు పెట్టి ఈ విధంగా గొడవలు పడే విధంగా చేస్తూ ఉన్నారంటే ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న ఇలాంటి గొడ్డలి పార్టీ ఆలోచనల్ని మనం తరిమి కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది కదా అని ప్రతి ఒక్కరిని ఆలోచించమని చెప్తున్నాం. యువత ముఖ్యంగా ఆలోచించాలి. ఈ విధంగా డెవలప్మెంట్ పాలిటిక్స్ మనకు అవసరం, కానీ ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాలు మనకు అవసరమా? ఇలాంటి వాళ్ళని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా అనేక సందర్భాలు ప్రాంతీయ మధ్య చిచ్చులు, అదేవిధంగా మతాల మధ్య చిచ్చులు, కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఈరోజు కూడా తన సొంత జిల్లాలో ఈ విధంగా మత కల్లోహాలు రెచ్చగొట్టే ఈ విధంగా రాజకీయాల స్థానిక సంస్థల రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇది ప్రతి ఒక్క యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనందరం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిసిమెలిసి ఉన్నాం. ఎందుకంటే మనందరం భారతీయులు, మనందరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌరులను మన రాష్ట్ర అభివృద్ధికి మనం సహకరించాలి. ఈ మనస్తత్వంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ మనం చిత్తుగా ఓడించిన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయిన వైసీపీ పార్టీ మాత్రం ఇంకా ప్రజలపైన కక్షతో ఈ విధంగా కొన్ని లూప్ హోల్స్ పట్టుకొని కొంతమందిని వాళ్ళు ఒక ముఠాగా చేసుకొని ఈ విధంగా చిచ్చులు పెట్టాలని
చేసి సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలు మనకు అవసరమా అని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. ఇది ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి వైసీపీ లాంటి పార్టీని మనం అధపాతాళానికి తొక్కాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఇలాంటి పార్టీలు రాజకీయాలకి హానికరం, రాష్ట్రానికి హానికరం, సమాజానికి హానికరం. మనం ఎక్కడైనా సినిమాకి వెళ్ళినప్పుడు మద్యం తాగడం, పొగ తాగడం ఏ విధంగా హానికరం అంటారో అదేవిధంగా వైసీపీ అనే పార్టీ కూడా ఈ రాష్ట్రానికి హానికరం, ఈ సమాజానికి హానికరం, ఈ రాష్ట్ర ప్రజలకి హానికరం. ఎందుకంటే అలాంటి హానికరమైన వస్తువులు మనం ఎలా దూరం పెడతాం, అలాంటి హానికరమైన ఈ పార్టీని కూడా రాష్ట్రం నుంచి మనం దూరం పెట్టగలిగినప్పుడే ఇలాంటి వైసీపీ లాంటి అరాచకాలు చేసే పార్టీని భూస్థాపితం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకొకసారి ఎవరన్నా ఇలాంటి మతకల్లో పెట్టాలంటే భయపడే విధంగా ట్రీట్మెంట్ ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం.